నల్గొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల టైంలో రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 మాత్రమే ఇస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేశారని, పెట్టుబడి సాయం 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనుంది. ధర్నా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నారు. నల్గొండ రైతు మహాధర్నాపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే రైతు మహాధర్నా అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా కల్వకుంట్ల రామారావు కేటీఆర్ గారు అయితే దీనికి హాజరవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తిగా చేశారు. ఒకసారి మనం ఇక్కడే ఉన్నాము, విజువల్స్ లో చూడొచ్చు. కేటీఆర్ కు భారీగా స్వాగతం పలకడానికి భారీగానైతే ఫ్లెక్సీలు, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. క్లాక్ టవర్ సెంటర్ లో భారీగా దీనికి సంబంధించినటువంటి సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మాట తప్పిరని చెప్పేసి, అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అనేక కార్యక్రమాలల్లో ఏదైతే ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా, ఏదైతే మాటలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే ఈ రోజు రైతు మహాధర్నా అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే ఈ రైతు మహాధర్నా ఈ నెల 12వ తారీఖు నిర్వహించాల్సింది, కానీ అప్పుడు సంక్రాంతి సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి 21కి వాయిదా వేసుకోవడం జరిగింది. ఒక రోజు ముందుగా ఈ ధర్నా ఉంటుందనగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖ అయితే ఎస్పీని అయితే వీళ్ళకి అనుమతించకపోవడంతో అయితే వీళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ నెల 27న నిర్వహించుకోవాలని చెప్పేసి కోర్టు చెప్పడంతో అయితే ఈ రోజు 28వ తారీఖు రోజు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తిగా చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు నిర్వహించుకోవడానికి అయితే ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా అనుమతించారు. ఈ 3 గంటల్లోనే రైతులకు చెప్పాల్సినటువంటి విషయాలను కూడా చెప్పడానికి అయితే కేటీఆర్ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేటీఆర్ 11 గంటలకు ఎన్జీ కాలేజీ నుండి ఈ క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీగా ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీ అనంతరం ఇక్కడ ఉండి రైతులను ఉద్దేశించి అయితే మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదైతే మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి కూడా ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండకు వస్తున్నారు, కేవలం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలోనే నల్గొండ వెనకబాటుకు గురైందని చెప్పేసి అనేక సందర్భాలలో విమర్శించినటువంటి పరిస్థితులలో ఇప్పటికీ గతంలో ఫ్లెక్సీల విషయంలో కూడా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు అయ్యాయి. వీటికి సంబంధించినటువంటి గొడవలు కూడా తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితులలో ఈ రోజు కేటీఆర్ ఏం మాట్లాడతాడు, ఇక్కడ నుండి ఎలాంటి కామెంట్ చేస్తారని చెప్పేసి అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేటీఆర్ వచ్చిన తర్వాత ఈ ఎన్జీ కాలేజీ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అందరం ఇక్కడ రైతులను ఉద్దేశించి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. కేటీఆర్ వస్తున్నటువంటి సందర్భంగా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే తరలి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా మాజీ మంత్రి గుంతగండ్ల జగదీష్ రెడ్డి, గాదర్ కిషోర్ కుమార్, భూపాల్ రెడ్డి అయితే ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జిల్లా అధ్యక్షుడు రమావతు రవీంద్ర కుమార్ కూడా ఈ ఏర్పాట్లను కూడా పరిశీలించి ఇప్పటికే భారీగా తరలి రావడానికి అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు నల్గొండ జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కేటీఆర్ వచ్చిన తర్వాతకి 11 గంటల నుంచి 2 గంటల వరకు జరిగేటటువంటి ఈ రైతు మహాధర్నాలో కేటీఆర్ ఎలాంటి కామెంట్ చేస్తారు, రైతులకు ఎలాంటి హామీలు ఇస్తారు, రైతులకు సంబంధించినటువంటి ఎలాంటి కామెంట్స్ చేస్తారనేది అయితే హాట్ టాపిక్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 టీవీ, నల్గొండ.